ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ పైన ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ నిర్బంధాలు, ఈ హౌస్ అరెస్టులు? ఎన్ని నిర్బంధాలు చేసినా తెలంగాణ గొంతుకను ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీని ఆపలేరు, గాలిని ఆపలేవు, కాంతిని ఆపలేవు, నీళ్ళని ఆపలేవు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ ఒక గాలి లాంటిది, బీఆర్ఎస్ ఒక కాంతి లాంటిది, బీఆర్ఎస్ ఒక వరద లాంటిది. దీన్ని ఆపలేవు, మీ బాబు తరం కూడా కాదు. అంటే నిన్నటి వరకు కూడా అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. మీరు హైకోర్టు నుంచి కూడా అనుమతులు తెచ్చుకున్నటువంటి ఆయన పరిస్థితి కూడా ఆపిండ్రు కదా మమ్మల్ని, అవి తప్పించుకొని వచ్చిన వీడిదాకా ఆయన కూడా ఆపిండ్రు. ఈ నిర్బంధాలు ఎక్కువ రోజులు నడవవు. బరాబర్ తెలంగాణ ప్రజలందరూ కూడా భారత రాష్ట్ర సమితి వెనకాలే ఉన్నారు. వాళ్ళ నాయకత్వంలోనే తెలంగాణకు విముక్తి మళ్ళా వస్తుంది. లేకపోతే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మునగడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలం పాటు ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఆలోచించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీకి సభలు పెట్టడానికి నైతిక అర్హత లేదంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తాం. నైతిక అర్హత ఒక్క నిమిషం కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ సెక్రటరియట్లో కూర్చునే అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేసింది. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి? ఇదే సరూనగర్ స్టేడియం వేదికగా ఆ రోజు ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏం చెప్పిండ్రు? 4000 నిరుద్యోగ భృతి. అదే విధంగా మరి యువతకు జాబ్ క్యాలెండర్. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. 3 సంవత్సరాలు అయింది, ఎక్కడ పోయినాయి? ఉద్యోగాలు మేము ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి పదే వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన నోటిఫికేషన్లు తీసుకొచ్చి నా ఉద్యోగాలు అంటే దానికి అర్థం ఉన్నదా, అర్థం ఉన్నదా అండి? అన్ని అబద్ధాలే. రేవంత్ రెడ్డి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అబద్ధాలతోనే బ్రేక్ఫాస్ట్, అబద్ధాలతోనే లంచ్, అబద్ధాలతోనే డిన్నర్. నిరుద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయనకు అసలు నిరుద్యోగుల ముట్టుకునే అర్హత కూడా లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను నిండా ముంచిండ్రు. ఆయన వల్ల కాదు, ఆయన వల్ల వీళ్ళకు న్యాయం జరగదు, ఆయన వల్ల తెలంగాణకు న్యాయం జరగదు. ఇది కుల్లం కుల్లా. నిరుద్యోగులంతా మా వైపే ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో కష్టంగా వాళ్ళ వైపు ఉంటే మరి నిరుద్యోగులంతా వాళ్ళ వైపే ఉంటే మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా? ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్రభుత్వాన్ని కావచ్చు, రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ రెడ్డి, నువ్వు గద్దె దిగుతేనే ఈ బిడ్డలకు న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేడు, అయిన వల్ల కాదు. ఇదంతా కూడా దద్దమ్మ పాలన కొనసాగుతూ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా హామీలు ఇచ్చారు, అవి కూడా నెరవేర్చట్లేదు. నిరుద్యోగులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నష్టాన్ని చూరబోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి.